హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను కర్రీతో స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు పప్పు గోంగూర అనమాట. సో పప్పు గోంగూర వచ్చేసి నేను ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేసాను ఒకసారి. దాని తర్వాత గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ టొమాటో వేసేసి కారం వేసి మళ్ళీ విజిల్ పెట్టిస్తాను అనమాట. ఆ తర్వాత తాలింపు పెట్టేస్తే కర్రీ అయిపోద్ది. ఈరోజు ఇంకా నేను లంచ్ బాక్స్ కట్టడము ఇవేం చూపించట్లేదు, ఎందుకంటే ఈరోజు కొంచెం కొంచెం ప్రిపరేషన్స్ అవి చేయాలి. ప్రవీణ్కి నిన్న హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను కదా, సో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలన్నమాట. నేను మీకు ప్రాబ్లం ఏంటనేది నేను మొత్తం ట్రీట్మెంట్ అయిన తర్వాత మొత్తం చెప్తాను, అంటే డీటెయిల్డ్గా చెప్తాను, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు దీని గురించి. సో నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను తర్వాత. సో తర్వాత రోజే, అంటే మేము వెళ్ళేదైతే ఈరోజే, అంటే ఈరోజు అప్లోడ్ చేస్తాను కదా, ఆ రోజే అడ్మిట్ అవ్వాలి. సో అందువల్ల నేను ట్యూస్డే కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో అందువల్ల నేను పెద్దగా వీడియో అనేది షూట్ చేయలేదు. సో కొంచెం కొంచెం మాత్రమే షూట్ చేశాను. ఇది మాట్లాడడం కూడా చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నా కదా, కొంచెం టెన్స్డ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. సో అందువల్ల కొంచెం ఈరోజు అంత హుషారుగా చెప్పట్లేదు ఈరోజు వీడియో. హోప్ మీ అర్థం చేసుకుంటా అనుకుంటున్నా. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నేను మొత్తం కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా పెద్దగా స్నాక్ అయితే ఫ్రూట్స్ ఆల్రెడీ నేను ఎప్పుడు ఎట్లా చేస్తానో అట్లాగే పెడుతున్నా మిట్టుకి, బట్ పెద్దగా నేను షేర్ చేయలేదన్నమాట, అంతే. సో ఇక్కడ ఇలా పెట్టేసి కుక్కర్ పెట్టేస్తాను. పప్పు గోంగూర చాలా యమ్మీ వస్తుంది. మీరు వాటర్ ఎక్కువ వేయకండి ఇందులో, ఎందుకంటే గోంగూరలోంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేయద్దు. ట్రై చేయండి ఇట్లా. ఇది మొత్తం ఉడికిపోయింది అనుకోండి, సాల్ట్ వేసేసుకొని, ఇప్పుడు సాల్ట్ వేయదు ఎందుకంటే పప్పు సాల్ట్ వేస్తే ఉడకదు కదా, అందువల్ల సాల్ట్ నేను ఇప్పుడు వేయట్లేదు. కొంచెం వాటర్ వేసేసుకొని పెట్టేసుకుంటా విజిల్ అనేది. ఆ తర్వాత సాల్ట్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పోపులు, కరివేపాకు ఆయిల్లో తాలింపు పెట్టేసుకొని ఇందులో వేసేస్తే కర్రీ అయిపోద్ది అనమాట. అంతే, చాలా సింపుల్, చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేయండి, ఓకేనా. హాయ్ గైస్, సో ఇప్పుడు వచ్చేసి ఒక ప్రొడక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అది చెప్పే ముందు, మనం ఏదైనా ఫేషియల్ హెయిర్ రిమూవల్స్ క్రీమ్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, బాడీ హెయిర్ రిమూవల్ కోసం చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. అదే బాడీ క్రీమ్ మనం ఫేస్ మీద పెట్టాం కదా, అంటే ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ రిమూవల్ కోసం బాడీ క్రీమ్ అయితే మనం అప్లై చేయం కదా. అట్ ది సేమ్ టైం మనం థ్రెడ్డింగ్ చేస్తాం కదా ఐబ్రోస్ కి, అదే థ్రెడ్డింగ్ మనం ఆర్మ్‌పిట్స్ దగ్గర హెయిర్ రిమూవల్ కోసం మనం థ్రెడ్డింగ్ అయితే చేయం కదా. సో అట్లానే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన బాడీలో ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క లాగా మనకి రిమూవర్ క్రీమ్స్ అనేవి ఉంటాయి. అది దానికి తగ్గట్టు వాడడం అనేది పర్ఫెక్ట్ అనమాట. అంటే మన బాడీ తీసుకొని ఫేషియల్ కి యూజ్ చేయడం, మళ్ళీ థ్రెడ్డింగ్ ఏమో అక్కడ కాళ్ళ దగ్గర చేసుకోవడం, ఇలా చేయకూడదు కదా. సో దేనికి తగ్గట్టు దానికి చేస్తేనే పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది, ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. అదే విధంగా బికినీ లైన్ ఏరియా కోసం కూడా ఆ బికినీ లైన్ హెయిర్ రిమూవల్ క్రీమ్ యూజ్ చేస్తేనే కదా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఈ రోజు నేను మీకు సజెస్ట్ చేసేది వచ్చేసి ఎవteen హెయిర్ రిమూవల్ క్రీమ్, బికినీ లైన్ ఏరియా కోసం హెయిర్ రిమూవల్ క్రీమ్ అనమాట. ఇది ఎక్స్పెషల్లీ బికినీ లైన్ ఏరియా కోసం తయారు చేయబడింది. అండ్ ఇది బికినీ లైన్ ఏరియా కోసమే కాకుండా అండర్ ఆర్మ్స్ అండ్ ఆల్సో సెన్సిటివ్ పార్ట్స్ కి, సెన్సిటివ్ ఏరియాస్ కూడా మనం యూజ్ చేయొచ్చు చక్కగా. ఇది వచ్చేసి మనకి చార్కోల్ అండ్ ఆల్సో కోజిక్ యాసిడ్, విటమిన్ సి వీటితో తయారు చేయబడింది అనమాట. ఇది మనం అప్లై చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇవేమి ఉండవు, చాలా సేఫ్ గా మనం యూజ్ చేయొచ్చు. ఈ క్లిప్ అయిన తర్వాత నేను ఎట్లా యూజ్ చేస్తారు ఏంటనేది నేను మీకు యాడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ మనకు వచ్చేసి ఇందులో హార్ష్ కెమికల్స్ ఏం కూడా ఉండవు. ఇచ్చింగ్ కానీ, ఎటువంటి డార్క్నెస్ కానీ, లేకపోతే రెడ్నెస్ కానీ ఇవేం కూడా ఉండవు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే, మీరు సెలూన్ కి మేము వెళ్ళలేము, ప్రతిసారి ఇంట్లోనే చేసుకోవాలి అని చాలా మంది మెయిన్ సెలూన్ కి వెళ్ళడానికి అవాయిడ్ చేసే కదా, ఇంట్లో హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కానీ, రేజర్స్ కానీ ఇలాంటి అప్లై చేసుకుంటారు, యూజ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఓన్లీ 5 minutes లోనే చక్కగా ఈ హెయిర్ రిమూవల్ క్రీమ్ తో మీకు హ్యాపీగా సెలూన్ లాంటి స్కిన్ స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. ఎటువంటి ఇచ్చింగ్ కానీ, డార్క్నెస్, హార్ష్ అదేంటారు రెడ్నెస్ కానీ, లేదంటే స్మెల్ కానీ ఇవేం కూడా ఉండవు. సేఫ్ గా యూజ్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ యాడ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం నేను ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది కూడా ఈ క్లిప్ తర్వాత యాడ్ చేస్తాను. సో హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. ఎవరైనా మీరు అండర్ ఆర్మ్స్ కోసం పర్ఫెక్ట్ మీరు సర్చ్ చేయాలన్నా సరే ఇదే హ్యాపీగా మీరు యూజ్ చేసేయచ్చు, ఓకేనా.
ఇదే నేను ఇందాక చెప్పిన ఎవటీన్ హెయిర్ రిమూవల్ క్రీమ్ అనమాట, బికినీ లైన్ ఏరియా కోసము. అండ్ ఇది చార్కోల్ది. అండ్ ఆల్సో ఇంకా వేరే వేరేవి కూడా ఉంటాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇందులో వచ్చేసి మనకి డార్క్ స్పాట్స్ కానీ, అన్ఈవెన్ స్కిన్ కానీ, అన్వాంటెడ్ హెయిర్ కానీ ఇవేం కూడా ఉండవు. సో ఇక్కడ అప్లై చేసి చూపిస్తున్నారు చూడండి. ఇది జస్ట్ మీరు ఎవటీన్ రిమూవల్ క్రీమ్ తీసుకొని లిబరల్గా స్పాటులాతో ఈవెన్గా కవర్ అయ్యేటట్టు హెయిర్ మొత్తము అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 5 minutes ఉంచాలి. స్పాటులా ఉంటుంది కదా, స్పాటులా ఇస్తారు అందులో, దాంతో మీరు ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఓన్లీ 5 minutes అయిపోయిన తర్వాత మీరు ఆ క్రీమ్ ఏదైతే అప్లై చేశారో అది మీరు ఏదైనా వెట్ కాయిన్ సైజ్ టవల్తోనైనా లేకపోతే డ్యామ్ క్లాత్తోనైనా మీరు డ్యామ్ చేసేసి అంటే క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది మీ ఇన్సైడ్ వాల్స్కి అంటే ఇంటిమేట్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటిని అవాయిడ్ చేయాలి. సో అవాయిడ్ చేసుకోవాలి కంప్లీట్గా. సో జాగ్రత్తగా యూస్ చేయాలి. ఇన్ కేస్ మీరు బికినీ దగ్గర అప్లై చేసుకుంటే, ఇన్ కేస్ ఇది చేతి మీద కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఆల్సో చక్కగా ఏం వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ 5 minutesలో సెలూన్ లాంటి బికినీ లైన్ ఏరియా 5 minutesలో కావాలంటే మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఇక్కడ కాయిన్ సైజ్ ఇది ఉంది కదా, ఈ టైప్ డామ్ క్లాత్, వెట్ క్లాత్ ఉంటాయి కదా, దీంతోనే, లేదంటే మీరు నార్మల్ వెట్ క్లాత్తోనే మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఎటువంటి పెయిన్ కానీ రెడ్నెస్ కానీ ఏం కూడా ఉండవు. హ్యాపీగా మీరు ఇది ఎవటింది బికినీ హెయిర్ రిమూవల్ క్రీమ్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ స్పాటులాతో తీసేసి ఇక్కడ చూసారా ఎలా అయితే చూపిస్తున్నారో అట్లా చేసేసుకుంటే హ్యాపీగా 5 నిమిషాల్లో వర్క్ మొత్తం అయిపోద్ది అనమాట. అది ఆ తర్వాత నేను ఒక 4 days బ్యాక్ ఇలా మొత్తం బీరువా అంతా సర్దుకున్నాను అనమాట. మొత్తం బట్టలు అన్నీ తీసేసి అక్కడ అసలు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. ప్యాంట్ ఒక దగ్గర ఉంటే, టాప్ ఒక దగ్గర, దుపట్టా ఒక దగ్గర ఇలా ఉంటున్నాయి అనమాట. అండ్ నేను డీక్లటర్ కూడా చేయాలి. అంటే నాకు సరిపోలేనివి కానీ, లేదంటే చిదిగిపోయినవి కానీ ఇలా ఇవి కూడా కొంచెం కొంచెం తీసేయాలన్నమాట. అందువల్ల డీక్లటర్ కూడా చేద్దామని చెప్పి మొత్తం అన్నీ పడేస్తున్నాను కిందన. చాలాసేపు పట్టింది నాకు. మిట్టు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. మిట్టు నేను క్లీన్ చేసరికి మిట్టు స్కూల్ నుంచి వచ్చేసాడు, ట్యూషన్ నుంచి కూడా వచ్చేసాడు. అంత టైం పట్టేసింది అనమాట నాకు. సో ఇంకా బట్టలు సరిపోలేనివి ఇవన్నీ కూడా. అండ్ నేను ఆర్గనైజేషన్ గురించి వెతుకుతున్నాను. ఇంట్లో చాలా సామాన్లు ఉన్నాయి. థియేటర్ రూమ్లో అయితే బోల్డ్ సామాన్లు ఉన్నాయి. అండ్ నా బట్టలు, ప్రవీణ్ బట్టలు ఇలాగా. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఒక ఆర్గనైజేషన్ని కలుస్తున్నాను, అంటే కాంటాక్ట్ చేస్తున్నాను. వాళ్ళది కొంచెం బిజీ వస్తుంది నేను కాల్ చేసినప్పుడల్లా. అందుకని నేను ఇన్ కేస్ మీకు తెలిస్తే మీరు నాకు చెప్పండి, వచ్చి పట్టుకెళ్ళిపోయేలాగా. అంటే క్లాత్స్ కానీ ఏదైనా ప్లాస్టిక్ సామాన్లు కానీ ఏవైనా సరే. సో నేను మొత్తం సర్దేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా మొత్తం డీక్లటర్ చేశాను, మొత్తం క్లీన్ చేశాను అనమాట. డీప్ క్లీన్ చేస్తాను ఈరోజు రూమ్ అంతా కూడా. ఇది కిటికీ సైడ్ అండ్ ఆల్సో ఆ స్టాండ్ ఉంది చూసారా, మిర్రర్ పక్కన స్టాండ్ మొత్తము. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఊరు వెళ్ళినప్పటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు మొత్తం ఇటు సైడ్ అంతా క్లీన్ చేస్తున్నాను. దీని మీద నేను మొత్తం నా నైటీలు మళ్ళీను అదేంటబ్బా డైలీ వేర్ క్లోత్స్ కానీ ఇవన్నీ పెడుతున్నాయి. ఎందుకంటే బీరువా మాది ఉన్నది ఇవే కదా బీరువా, ఇంకా మేడ మీద బీరువాలు అవి ఏం లేవు మాకు. ఏ పెట్టిన దుప్పటి ఇప్పుడు ఆ టేబుల్ ఉంది కదా, ఆ కింద ర్యాక్స్ ఉన్నాయి కదా, అందులో బట్టలు, టవల్స్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ పెడతాను. పక్కన వచ్చేసి ప్రవీణ్వి, మిటువి, నావి బట్టలు మొత్తము. పైన నేను బీరువా ఉంటుంది, అందులో పట్టు చీరలు అవి పెడుతూ ఉంటాను అనమాట. ఇందులో అయితే ఒక సైడ్ ఇది ఐకియా పార్టీషన్ బాక్స్ చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. ఇందులో అయితే 2 పార్టీషన్స్ ఉంటాయి. ఒక దాంట్లో నైటీలు అంటే నైట్ వేర్ పెడతాను, ఒక దాంట్లో వచ్చేసి డైలీ వేర్ టాప్స్ నేను ట్రెండ్స్లో తీసుకుంటాను సార్. డైలీ వేర్వి 3/4 స్లీవ్స్ వస్తాయి, అలాంటి డైలీ వేర్ టాప్స్, ప్లాజోస్ ఇవన్నీ లెగ్గింగ్స్ ఇవన్నీ పెడతాను అనమాట రెగ్యులర్గా వాడేవి. ఆ తర్వాత ఇక్కడ బోల్డ్ అని బట్టలు ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి. అవి దేనికంటే ఎవరికైనా ఇచ్చేయడానికని కొన్ని, మళ్ళీను డ్రై క్లీనింగ్కి ఇవ్వాల్సినవి కొన్ని, ఒక కవర్తో పెట్టిన డ్రై క్లీన్కి ఇవ్వాల్సినవి, ఐరన్కి ఇవ్వాల్సినవి, టైలర్కి ఇవ్వాల్సినవి అన్ని బ్యాగులు అక్కడ పెడతాను అనమాట. మీకు అన్ని బ్యాగులు అనిపించవచ్చు కానీ మొత్తం అన్నీ ఐరన్కి ఇవ్వాల్సిన, డ్రై క్లీనింగ్కి ఇవన్నీ ఇవ్వాల్సిన అయిపోతే ఇంక మొత్తం ఖాళీ అయిపోతుంది. సో మిగతావన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. అండ్ మీకు అది చెప్పాను కదా, నిన్న నేను చెప్పాను షేర్ చేస్తే చేస్తాను లేదంటే లేదు అని. అండ్ కొంతమంది నాకు కామెంట్ పెట్టారు ఏంటంటే, మీరు షేర్ చేయండి ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా ఏ ఒక్కరికైనా అని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే ప్రవీణ్కి లాస్ట్ టైం ఫెయింట్ అయిపోయి పడిపోయారు అనమాట రూమ్లోని. మార్నింగ్ లేవగానే ఒక ఏదో చిన్న పనులు చేసుకున్న తర్వాత ఫెయింట్ అయ్యి కింద పడిపోయారు. పడిపోయినప్పుడు కొంచెం దెబ్బలు అవి తగిలినాయి పడిపోవడం వల్ల.
వాళ్ళ రూమ్లో పడిపోయారు. బెడ్ పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది నడవడానికి, అక్కడ పడిపోవడం వల్ల చేతులకి మళ్ళీ కాళ్ళకి ముక్కు దగ్గర అలా కొంచెం కొంచెం గీసుకుపోయింది. అలా ఎందుకు పడిపోయారంటే బీపీ హై అవ్వడం వల్ల పడిపోయారని అనుకున్నాము. ఆ రోజు బీపీ చెక్ చేయించుకున్నారు, హైలో ఉంది. బీపీ ట్యాబ్లెట్స్ అప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు వాడారు. అలా ఒక వారం రోజులు వాడితే సరిపోతుంది. బీపీ పర్మనెంట్ బీపీ కాదు, నార్మల్గా మీకు సర్దుకునేంత వరకు వాడి తర్వాత ఆపేసేయండి అని చెప్పారు. అలాగే వాడుతున్నారు. కానీ తర్వాత ప్రవీణ్కి ఏమవుతుందంటే ఆయాసం పెరిగిపోతుంది. ఏం పని చేయకపోయినా ఆయాసం పెరిగిపోవడము, మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట బాగాను. ఈ 1 వీక్ నుంచి అయితే అసలు నైట్ పడుకోవడం కూడా పడుకోవట్లేదు సరిగ్గా. పడుకుంటే ఊపిరి అందట్లేదు అనడం, ఇట్లాంటివన్నీ జరుగుతుండటంతో మేము కాంటినెంటల్ హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ చేసాం డాక్టర్ని. కాంటినెంటల్ హాస్పిటల్కి ఎందుకు అంటే నేను చూపించాను కదా హాస్పిటల్ అదిను. ఎందుకంటే డాక్టర్ అభిషేక్ గారు అని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్లో ఉంటారు. ఆయన్ని ప్రవీణ్ 3 years బ్యాక్ ఆఫీస్ చెకప్స్ అవి ఉంటాయి కదా, హెల్త్ చెకప్స్, అక్కడ చెక్ చేసినప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారనమాట, ఆ హార్ట్ రైట్ సైడ్ కొంచెం తేడాగా ఉందండి, హార్ట్ బీట్ అది అని చెప్పేసరికి ఆ తర్వాత పర్సనల్గా కాంటాక్ట్ చేయమన్నారు, పర్సనల్గా హాస్పిటల్కి రమ్మన్నారు. బట్ అప్పుడు ప్రవీణ్ అంత సీరియస్గా తీసుకోలేదు, నార్మల్గానే తీసుకున్నారు. సో అదే ఇష్యూ, ఆయనకి ఆల్రెడీ హిస్టరీ తెలుసు కదా దాని మీద. మళ్ళీ కాంటినెంటల్ హాస్పిటల్ సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో వెళ్ళిన తర్వాత ఆయన కొంచెం టెస్ట్లు అవి చేసి ఇలా కొన్ని ట్రీట్మెంట్ పడుతుందని చెప్పారు. ఇది జరిగింది. ట్రీట్మెంట్ ఏంటనేది ట్రీట్మెంట్ మొత్తం ఈరోజు అయిపోతుంది. ఒక డే మొత్తం ఉండాలన్నారు హాస్పిటల్లో. సో అందుకోసం మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ చేయాలన్నమాట. సో అందుకని నేను ప్యాకింగ్లు చేయాలి, ఏదైనా క్లీనింగ్ ఉంటే క్లీనింగ్ చేసుకోవాలి. ఒకరోజు అయినా సరే కొంచెం ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, దానికి తోడు చాలా టెన్షన్గా ఉంటుంది. ఇద్దరం చాలా నర్వస్ ఫీల్ అవుతున్నాము, ఎందుకంటే హార్ట్కి సంబంధించింది కదా. ఎంత చిన్న ట్రీట్మెంట్ అయినా సరే హార్ట్కి అనేసరికి చాలా భయం వేస్తుంది మనకి. అట్ ది సేమ్ టైం నాకు భయం అనేది ఎందుకంటే తను ఇప్పుడు కొన్ని టెన్షన్స్ వల్ల అట్లా కొంచెం పెట్టేసుకున్నారు కొన్ని మనసులో. అంటే either ఫైనాన్షియల్ టెన్షన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రెషర్, ఆఫీస్ వర్క్ ప్రెషర్ కావచ్చు, ఇట్లా అన్నిటి వల్ల కూడా. ఫుడ్కి సంబంధం లేదండి. డాక్టర్ గారిని అడిగితే ఇలా మేము బయట ఫుడ్ కానీ లేదంటే ఇంట్లో మసాలా ఫుడ్ తింటామండి అంటే ఫుడ్కి దానికి సంబంధం లేదన్నారు. అట్ ది సేమ్ టైం బీపీకి దానికి కూడా దానికి కూడా సంబంధం లేదన్నారు. బీపీ హైలో ఉంటుంది అంటే, బట్ బీపీ కంట్రోల్లో ఉండాలి, వెయిట్ కూడా తగ్గాలి, అది ఇది అన్నీ చెప్పారు. కానీ ఇది సెపరేట్, ఇది 3 years బ్యాకే చెప్పానండి అని చెప్పి డాక్టర్ గారు గుర్తుపట్టి చెప్పారనమాట. సో అది నాకు టెన్షన్ దేనికంటే, అంటే ఏదైనా టెన్షన్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ముందు అంటే రోజులన్నీ హ్యాపీ డేస్లో ఉండవు కదా, కొంచెం టెన్షన్ పడితే మళ్ళీ ప్రాబ్లము ఇలా తట్టుకోవాలి కదా ఏదైనా దేనికైనా. అలా తట్టుకోలేకపోతే మనం ఏదైనా చెప్పడానికి, మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయలేం. సో అలా అయిపోతారేమో ప్రవీణ్ అని అదొక నాకు భయం అనమాట, భయం పట్టేసుకుంది. సో అదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ బ్యాగ్ సర్దుతున్నాను నేను హాస్పిటల్కి మొత్తం ఒక్కొక్క జత పెడుతున్నా. ఒక టీషర్ట్, ఒక షార్ట్, బ్రష్లు, ఒక రోజు ఉండాలి కదా, తర్వాత రోజు డిశ్చార్జ్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టు సామాన్లు, నీట్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ నార్మల్గా పెడుతున్నాను. ఈ బ్యాగ్ వచ్చేసి నేను మిట్టుకి లంచ్ బాక్స్ కింద పెడదామని చెప్పి అమెజాన్లో ఆర్డర్ చేస్తే ఇంత పెద్ద బ్యాగ్ వచ్చేసింది. సో బాగుంది కదా బ్యాగ్, 199 రూపీస్ ఎంతో, బాగుంది కదా అని చెప్పేసి ఇలా వదిలేసా. సో ఇది ఈరోజు వీడియో అయితే. బ్యాగ్ ఇన్ కేస్ మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఇస్తాను. ఓకేనా. సో రేపు నేను షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మొత్తం అంతా కూడా మొత్తం షేర్ చేస్తా. ఓకేనా. రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం అసలు మర్చిపోద్దు. ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీస్లో ప్రతి అప్డేట్ అనేది ఇస్తున్నాను. ఓకేనా. బాయ్ అండ్ టేక్ కేర్.